హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈజీ అండ్ క్విక్ రెసిపీ మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇది బ్యాచిలర్స్ కానీ లేకపోతే కుకింగ్ బిగినర్స్ కానీ చాలా ఈజీ. ఇందులో కావాల్సింది మనకి టూ వెజిటేబుల్స్, ఒకటి పచ్చిమిరపకాయలు అండ్ ఇంకోటి దోసకాయ. ఫస్ట్ కడాయి పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిమిరపకాయలు వేసేసి లిడ్ క్లోజ్ చేసి అవి మగ్గనివ్వాలి. అవి మగ్గిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత దోసకాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. సేమ్ అవి కూడా మగ్గిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. ఈ లోపల మీ ఇంట్లో రోలు కానీ రోలు ఉంటే రోలు ప్రిఫర్ చేసుకోండి. మాకు రోట్లో దంచుకోవడం ఇష్టము, రోటి పచ్చడి ఇష్టం అనుకుంటా. లేదు అని అంటే మీకు పేస్ట్లా కావాలంటే మిక్సీ కూడా తీసుకోండి. నేనైతే రోట్లో 3 చిన్నుల్లిపాయలు అండ్ జీలకర్ర సాల్ట్ యాడ్ చేసి దంచాను. దంచిన తర్వాత పచ్చిమిరపకాయలు వేసి దంచుకోవాలి. తర్వాత దోసకాయ ముక్కలు కూడా వేసి దంచుకోవాలి. దంచుకున్న తర్వాత తీసి ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అంతే, ఈ రెసిపీ అయిపోయింది. ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్స్లో తెలియచేయండి. ఇది కనుక లాంగ్ వీడియో కావాలి అని అంటే నాకు కామెంట్స్లో చెప్పండి.